మాట ఉంటుంది, నీ దేవుడిని యెహోవా మాట విని ఎడలా ఈ దీవెనలన్నీ నీ మీదకి వచ్చి ప్రాప్తించను. పొలములో దీవించబడతావు, వెలుపలికి వెళ్ళినప్పుడు, లోపలికి వచ్చినప్పుడు. ఇక్కడ చాలా విషయాలు చెప్తారు. 14 వచనాలు చదివితే అంటే ఇక్కడ దేవుని యొక్క మాట చాలా ప్రాముఖ్యమైనది, ప్రమాణంగా తీసుకోవాలా, దాన్ని వినాలంట. ప్రభు అయిన యేసయ్య మాటలు మనం జాగ్రత్తగా విన్నప్పుడు ఈ దీవెనలన్నీ ఏమవుతాయి అంటే ఓవర్టేక్ అవుతాయి అంట. ఇక్కడ అంటున్నాడు ఆల్ దీస్ బ్లెస్సింగ్ షెల్ కమ్ ఆన్ ది, ఓవర్టేక్ యు. ఇక్కడ అంటున్నాడు అంటే అవన్నీ కూడా నీ మీదకి వచ్చి ప్రాప్తించునంట. ఈరోజు ప్రభు యొక్క దీవెనలన్నీ ప్రాప్తించాలంటే, మన మీదికి రావాలంటే ఆయన మాట వినాలంట. ఎవడు దీనుడై మళ్ళంటున్నా నా మాట విని వణుకుచుండునో వాణ్ణి దృష్టిస్తాడు. అవును, ప్రభు దృష్టించినప్పుడు మన వ్యాధి బాధలు కాదు, మన బలహీనతలు కాదు, పేదరికమే ఉండదంట. ఈ దీవెనలన్నీ వచ్చి నీకు ప్రాప్తించు.